దళిత యువకుల మరణాలపై సమగ్ర విచారణ జరపాలి. జమీమా సుందరం టీచర్ మరణానికి కారకులైన డీఓ, డిప్యూటీ డీఓలను అరెస్టు చేయాలి. ఆర్డీఓ ఆఫీస్ ఎదుట దళిత ప్రజా సంఘాలు ధర్నా. ఎస్సీ ఎస్టీ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, దోషులను వెంటనే అరెస్టు చేయాలి. రాష్ట్రంలో దళితులపై దాడులకు అరికట్టాలని దళిత ప్రజా సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బుధవారం బద్దువెల్లో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠం మండలం గుండాపురం మడమాల గ్రామాల దళిత వాడలకు చెందిన పందిటి ఓబులేసు సతీష్ మరియు ఇటీవల కాశీనాయన మండలం గంగనపల్లెలో డెలివరీ బాయ్ గా ఉన్న దిలీప్ కడపలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ అధికారుల అదనపు బాధ్యతలతో వేధింపులకు గురై బలవన్మరణానికి పాల్పడిన బద్వల్ సురేంద్రనగర్ గ్రామ నివాసి దళిత వర్గానికి చెందిన జమీమా సుందరం మరణాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ జై భీమ్. నా పేరు బద్వేలు గురుమూర్తి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిని, అలాగే మహనీయుల ఆశయాల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుని. మరి బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలంలోని గంగనపల్లెలో ఒక దళిత యువకుడిని పైన పెట్రోల్ పోసి కాల్చడం అనేది ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నిరంకుశ పాలన అనేది ప్రశ్నిస్తున్నాము. మరి దళిత బహుజనుల పైన మరి ఇటువంటి దాడులు, మరి చంపడాలు అనేటువంటివి, స్త్రీలపైన కూడా దాడులు చేసి స్త్రీలను అత్యాచారాలు చేసినటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి పేద బడుగు బలహీన వర్గాల పైన ఇంత వివక్ష చూపుతూ మరి ఇంత చేస్తున్న ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు. మరి మాకు బీసీలకు రక్షణ చట్టం కూడా కావాలని, సామాజిక రక్షణ చట్టం కావాలనుకుంటున్నాం. మరి దళితులకే రక్షణ, మరి అట్రాసిటీ చట్టం ఉన్న దళితులకే మరి దిక్కు లేకపోతే బీసీల పరిస్థితి ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఆ దళిత యువకుడిని పెట్రోల్ పోసి కాల్చినటువంటి వారిని కఠినంగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించి ఇక మీదట ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసు వ్యవస్థ గట్టిగా పనిచేయాలని సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ డిమాండ్ చేస్తున్నా. కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠంలో ఇద్దరు దళిత యువకులను హతమార్చి ఆ కేసులు నీరుగార్చే విధంగా ప్రయత్నించడం పోలీసు యంత్రాంగానికి అది తగదని చెప్పేసి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిగా మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఒక మఠం బ్రహ్మంగారి మఠం యువకులే కాదు, కాశీనాయన మండలం ఒక గంగనపల్లె దిలీప్ కూడా అది పెట్రోల్ పోసి చంపడం అనేది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే కడప జిల్లాలో అందులో ముఖ్యంగా బద్దెల్ కాన్స్టిట్యూషన్, ఎస్సీ కాన్స్టిట్యూషన్ లో దళితులనే టార్గెట్ చేసి వేరే కులస్తులు హత్య చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు అయితేనేమి, డిఎస్పీ గారు అయితేనేమి, డిఎస్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఈ కేసు పైన న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పూలే అంబేద్కర్ రాజ్యాంగం మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు బద్వేల్ తాలూకాలో ఎస్సీ స్థానం అయినప్పటికీ ఎస్సీలనే టార్గెట్ చేసి వేరే కులస్తులు ఈ విధంగా చంపడం అనేది నిజంగా అమానుషము, అక్రమము, ఆక్రోశము అని మేము ఖండిస్తున్నాం. దయచేసి ఈ విధంగా మీరు చేయడము భయం కాదు, ఈ విషయాలు మీరు అన్నిగా భావించక న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దళిత విద్యార్థుల మరణాలపైన ఈరోజు బద్వేల్ పట్టణంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మరి ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున ముత్యాల ప్రసాదరావు అని నేను హాజరు కావడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో వరుసగా ఒకే నెలలో 4 దళిత విద్యార్థులు మరణం పొందినారు. మరి వారిపైన ఎలాంటి కేసులు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ పైన వెంటనే డీఐజీ గారు స్పందించి దళితులకు జరిగిన అన్యాయం పైన మరియు వారిపైన దాడులు చేసిన వారిపైన వెంటనే కేసులు నమోదు చేసి ఈ కేసును పూర్తిగా డీఐజీ గారి పర్యవేక్షణలో
విచారణ జరిపించి మరణించిన విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే స్పందించి ఈ 4 విద్యార్థులు మరణాలకు కారణమైన వారిని వెంటనే శిక్షించి మరి ఈ కేసును దర్యాప్తు చేయించవలసిందిగా మరి జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాం. మరి స్పందించి వెంటనే స్వయంగా ఎస్పీ గారు విచారణ చేపట్టి సందర్శించి వెంటనే కేసును పునఃప్రారంభించవలసిందిగా కోరుకుంటూ మరి ఈ విషయం పైన గతంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ సార్ గారికి ఢిల్లీ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి త్వరలో వారు కూడా పర్యటించి ఈ విద్యార్థుల మరణాలపైన పూర్తి విచారణ కమిటీ వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి జిల్లా ఎస్పీ గారు వెంటనే జరిగిన ప్రదేశాలను సందర్శించి వెంటనే కేసులు నమోదు చేసి వారి మరణాల కారణాలను వెంటనే శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాం.